నమస్తే అండి. సో, కూర ఎప్పుడైనా మనకు బాలేదు అనిపిస్తే కుక్ చేసిన తర్వాత దానికి రకరకాల ప్రయోగాలు చేస్తాం. ఏంటంటే ఇంకా మసాలా యాడ్ చేసి ఇంకేవేవో రకరకాలు యాడ్ చేసి దాన్ని ఇంకా టేస్ట్‌గా తెప్పిస్తాం. దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాం బాలేనప్పుడు. బాగున్నప్పుడు వదిలేసినా సరే. సో, అలాగా ఇదేంటంటే మెటీరియల్ తీసుకునేటప్పుడు అస్తమానం షాప్‌కి మళ్ళీ ఎవరు అలా తిరుగుతారులే అన్నట్టుగా కొన్ని మెటీరియల్ ఎక్స్‌ట్రా తీసుకుంటాం కదా! అలాగే గ్రే కలర్ థ్రెడ్ అసలు యాక్చువల్‌గా అలా తీసుకున్నదే. ఎందుకని ఇప్పుడు యూజ్ అవుతుందిలే అనేసి. గ్రే కలర్ థ్రెడ్ చుట్టేసానే గానీ నాకు దీని మీద నమ్మకం లేదు. ఏంటంటే అంత లుక్ బావుంటదా లేదా అనేది. ప్లస్ గ్రే డ్రెసెస్ కూడా తక్కువుంటాయి కదా! సారీస్ కూడా అన్నట్టుగా. బట్ ఏంటంటే ఎక్కువ కాన్సంట్రేషన్ దీని మీద చేయడం వల్ల ఈ బ్యాంగిల్ అసలు యాక్చువల్‌గా అన్నిటికన్నా చాలా మందికి నచ్చిందనమాట. ఫస్ట్ చూసారు కదా! థ్రెడ్ ర్యాప్ చేసేసిన తర్వాత ఫస్ట్ లైన్ వైట్ బీడ్స్ ఏసాననమాట. దీనికేంటంటే నార్మల్‌గా అన్నిటికి కుందన్స్ ఏస్తాను కదా! దీనికి స్పెషల్ అటెన్షన్‌తో కుందన్స్ కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచించి ఇవి ఏసాననమాట. వైట్ బీడ్స్. వైట్ హాఫ్ బీడ్స్. ఒకవైపే ఫ్లాట్ ఉంటది. ఒకవైపు రౌండ్ ఉంటది. మీకు తెలుసు కదా! అది. సో, ఆ బీడ్స్ ఫస్ట్ లైన్ వేసేసిన తర్వాత ఫస్ట్ లైన్‌కి 2 బీడ్స్‌కి మధ్యలో ఇంకొక బీడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వేస్తే చూసారు కదా! సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా చూడడానికి సింపుల్‌గా ఉంది. కానీ చాలా డీసెంట్‌గా ఉంది. చాలా మందికి నచ్చిందనమాట ఇది. అంటే నన్ను అడిగేటప్పుడు అడుగుతారు కదా! ఇది బావుంది, అది బావుంది, దీనికన్నా అది బావుంది, దానికన్నా ఇది బావుంది అన్నట్టు. సో, చాలా మందికైతే ఇది నచ్చిందనమాట. నేను ఫస్ట్ అనుకున్నాను అంత రాదేమో అని. సో, నెక్స్ట్ ఇది పింక్ అండి. నార్మల్‌గా మనకు తెలిసిన కలరే. చాలా సారీస్‌కి గానీ, చాలా డ్రెసెస్‌కి గానీ బాగా మ్యాచ్ అయ్యేదనమాట. సో, పింక్. ఈ పింక్‌కి ఏంటంటే సేమ్ ఫెవిక్రిల్ గమ్ ఉంటది కదా! ఈ గమ్‌తోనే మనం ఫస్ట్ ఆ చివర, ఈ చివర ఒక లైన్ కింద ముందు నేను చిన్న ముక్కే వేసి చూపిస్తున్నాను. సో, ఆ చివర, ఈ చివర లైన్ కింద వేసేసి ఈ బ్లూ కుందన్స్ ఉన్నాయి కదా! ఈ బ్లూ కుందన్స్ ఏంటంటే ట్రయాంగిల్ షేప్ అనమాట. సో, ట్రయాంగిల్ షేప్ కుందన్స్‌ని చూసారు కదా! అటువైపు, ఇటువైపు ఆ సూది పై ట్రయాంగిల్ ఆ సూది ఉంది కదా! ఆ సూది పైకొచ్చేలాగా అటువైపు, ఇటువైపు మొత్తం అలా ఒక లైన్ ఏసేయాలనమాట. అంటే అటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్. ఇలా సేమ్‌గా వచ్చేటట్టు వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ మధ్యలో ఇంకా గ్యాప్ ఉండిపోతది. అలా వదిలేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. బానే ఉంటది. బట్ ఇంకా మధ్యలో ఇంకా గ్యాప్ ఉంది కదా! ఆ గ్యాప్ కూడా కొంచెం ఫిల్ చేయాలి అని చూసారు కదా! ఆరిపోయాక ఇలా వచ్చింది మనకి. ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయాలన్నట్టుగా మధ్యలో ఏ కలర్ కుందన్ వేసినా అంత బాగా సెట్ అవ్వలేదనమాట. సో, లాస్ట్‌కి ఏంటంటే కొంచెం కుందన్స్ ఉన్నాయి. సిల్వర్ కలర్. ఫస్ట్ సిల్వర్ వద్దనుకొని మిగతాయన్ని ట్రై చేశాను. కానీ మిగతాయేమీ సెట్ అవ్వలేదు. సిల్వరే సెట్ అయిందనమాట. ఏది పెట్టి చూసినా సరే సెట్ అయినట్టు నాకు అనిపించలేదు. అనిపించకపోతే నెక్స్ట్ లాస్ట్‌లో సిల్వర్ చూసారుగా ఈ రౌండ్ కుందన్స్ అనమాట ఇవి. సో, యాక్చువల్‌గా అవి మధ్యలో పెట్టేసాననమాట. మరీ చిన్న కుందన్స్ కాదు. అలాగని మరీ పెద్ద కుందన్స్ అయితే కూడా కాదు. మీడియం సైజులో ఉన్నాయి. సో, మనం ఇది అంటించేటప్పుడు చేత్తో కాకుండా ఇలా మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ! ఇయర్ బడ్‌కి జస్ట్ లైట్‌గా గమ్ అంటించి ఎక్కువ అంటించకూడదు. ఎక్కువ అంటిస్తే ఆ కుందన్ ఇయర్ బడ్‌కి ఉండిపోద్ది. జస్ట్ లైట్‌గా అంటించేసి దాంతో ఆ కుందన్ అంటించి ముందు దానికి అంటించి దాన్ని దీనికి పేస్ట్ చేసేయాలనమాట ఫస్ట్ గమ్ పెట్టేసిన తర్వాత. సో, అలాగైతే మనకు చాలా ఈజీగా అయిపోద్ది. చిన్న కుందన్స్ బాగా ఇంక ఇలాంటివంటే కనీసం మనం రెండు ఫింగర్స్‌తో పట్టుకొని పెట్టేయవచ్చు కొంచెం పెద్దయి కాబట్టి. అదే చిన్నవనుకోండి అసలు కళ్ళు చాలా నొప్పొస్తాయి. పట్టుకోవడానికి కూడా పట్టుకోలేము. అప్పుడు మనకి ఇయర్ బడ్ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించాను నేను ఎలా చేయాలి అనేది. చూసారు కదండీ! చాలా అంటే చాలా అందంగా వచ్చింది కదా! థ్యాంక్ యూ అండి.